దౌలతాబాద్ మండలం దొమ్మట గ్రామంలో రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారము కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దొమ్మట రైతు వేదికలో రైతు వారము కార్యక్రమం విజయవంతం. దౌలతాబాద్ మండలం దొమ్మట గ్రామ రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారము కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ ముల్లపల్లి కనకయ్య యాదవ్ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులలో పెరిగిన కంప చెట్ల తొలగింపు, NGNR-EGS ద్వారా చెరువుల పూడిక తొలగింపు, తీసిన మట్టిని రైతుల పొలాలకు వినియోగించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేసుకోవడం, కాలువల్ల పూడిక తీయడం, చెట్ల తొలగింపు, సాగునీటి విడుదల కోసం గేట్ల నిర్వహణ మరియు మరమ్మతుల అవసరాన్ని రైతులకు వివరించారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారుల రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దొమ్మట గ్రామ సర్పంచ్ దేవి, అంజయ్య, డైరెక్టర్ కాసిం, మల్లేశం, వ్యవసాయ అధికారి సాయి కిరణ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ DEE దీప్తి, AAE అపర్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ మధు, పాలక వర్గ సభ్యులు, గ్రామ ప్రజలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మంచి కృషి చేసుకున్న కూడా మాకు సహకరించి ఇప్పుడు సభ్యులుగా చెప్పినటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని దానిపై శ్రద్ధ తీసుకొని మా రైతులందరికీ సహకరించాలని నేను మీ దృష్టికి తీసుకొని వెళ్తున్నాను. మాకు ఎలాగైనా మీ సహకారం కావాలి. మేము నీటి కొరతకు చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఆ పూడికేరు కాలపడడం చెట్లను తొలగించటము సర్పంచ్ అందరితో చేసుకోవాలని మేము చెప్పడం జరిగింది. ఇంకా అది చాలా కష్టమైనది. దాన్ని మీరు లోతుగా ఆలోచించి మాకు మీరు సహకరించి మీ దృష్టికి తీసుకొస్తాం. కానీ మీరు సహకరించి కొంతమంది రైతులు మా జైలు కళాపత్య వాళ్ళ మా కొట్టాడలా అవుతాయి కాబట్టి మీరే శాఖపరంగా చర్య తీసుకొని ఇటువంటి పనులు చేపట్టాలని నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని నేను ఇచ్చినటువంటి పెద్దలకు, గ్రామ రైతులకు, మీడియా మిత్రులకు, మన సభకు ఉన్న యువకులకి, మన అధికారులకు, అనధికారులకు, చైర్మన్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతాను. కాబట్టి చిన్న రిక్వెస్ట్, మా దొమ్మాట సెంటర్ కొంచెం పెద్దదన్నా, దాదాపు ఒక 60 నుంచి 70 లారీలు ధాన్యం పోతుంది. మరి ఒక్కటే మిషన్ ఉన్నది, ఆ మిషన్ సరిపోదన్నా, ఇంకొక మిషన్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మన మల్లేశ్వర్ గారు చెప్పినాం, అన్న దృష్టికి ఇలా తీసుకొచ్చినాం. ఇంకొక పెద్దది జల్లి మిషన్ కావాలన్నా. అలాగే లారీ ఒకటే ఉంది, మాకు లేబర్ ఎక్కువ తెప్పించినాం. మరి 11వ తారీఖు నుండి తుఫాను ఉందని చెప్పేసి లేబర్ని ఎక్కువ తెప్పించినాం. అన్న లారీలు అసలు 2 రోజులకు ఒక లారీ పోతుంది. జరా కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్గా అన్న, గత 20 సంవత్సరం నుంచి అన్న కనకన్న అంటే గొల్లపల్లి కనకన్న అంటే చాలా అభిమానం, ఇష్టం. ఒక లీడర్ అంటే గొల్లపల్లి కనకన్న అనే స్థాయికి మీరొచ్చారు. మాకు అంత ప్రేమ ఉందన్న. కొంచెం మా దొమ్మాట కొంచెం పెద్ద సెంటర్, లారీలు 2 రావాలి, ఇంకొకటి జల్లి మిషన్ రావాలన్నా. ఒడ్ల కోసం మాట్లాడారు కాబట్టి ఈ విషయం మాట్లాడుతున్నా. రిక్వెస్ట్గా గత 20 సంవత్సరాల కింద మా బాబు మీ తరఫున, TDP తరఫున ఎంపీటీసీకి నిలబడి మీ అప్పటి నుండి మాకు పరిచయం అన్న. దయచేసి మాకు ఒక లారీ, ఎక్స్ట్రా లారీ, ఒక జల్లి మిషన్ పెద్దది, చిన్నది వాడతలేరు అన్న. చిన్నది ఉన్నది కానీ ఎవరు వాడతలేరు. ఒకటి పెద్ద మిషన్ జల్లి, ఒక లారీ సరిపోతుంది అన్న. 2 రోజులకు ఒక లారీ పోతుంది. దయచేసి లారీ, ఒక జల్లి మిషన్ పంపించాలని మన డైరెక్టర్ కనకన్న గారికి రిక్వెస్ట్గా అడుగుతున్నానన్న. ప్లీజ్ రిక్వెస్ట్గా పంపించండి అన్న. ప్రణాళిక 99వ రోజు
ఏర్పాటు చేసుకున్న దుమ్మాట రైతు వేదిక రైతులందరికీ, గ్రామస్తుల పెద్దలందరికీ, గౌరవనీయులు సర్పంచ్ గారికి, ఏఎంసీ డైరెక్టర్ కాసిం గారికి, ఏఎంసీ డైరెక్టర్ మహేష్ గారికి, డి మేడం, ఈ ఆర్ఎండి ఇరిగేషన్ ఈ డిఈ ఏఈ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున ఇరిగేషన్, అలాగే ప్రత్యేకంగా మన ఏవో దౌలతాబాద్ రామచారి గారికి, ప్రత్యేకంగా దొమ్మాట గ్రామస్థ పెద్దలందరికీ, అక్కలు చెల్లెలకు, మీడియా మిత్రులకు, సుధాకర్, TR9 కమిటీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మేడం, ఈ కాలువలు చెరువులు బాగా కొత్త కాలువలు తీయాలి, కాలువలను పూటికి తీయాలి తీయాలని నేను అందరినీ కోరుతున్నాం. రైతులు ఉంటే కాలువలు ఎవరెవరికి ఎక్కడైనా ప్రాబ్లం నుంచి రైతులు కూడా నేరుగా మాట్లాడాలని కోరుతున్నాం. మేము ఇబ్బందులు ఉంటే మాకు చెప్తే మా దృష్టికి వస్తుంది, మేము అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాం. మీరు చెప్తే మేము మేడం వచ్చింది కాబట్టి కూడా ఇరిగేషన్ మేడం ఉంది కాబట్టి మీ ప్రాబ్లమ్స్ మీ బాధ ఏమైనా ఉంటే మేము దృష్టికి తీసుకొస్తే మీరు ఇక్కడ మాట్లాడితే వేరే మాట్లాడాలని కోరుతున్నాం. దుమ్మాడికి ఏమి ఇబ్బంది ఉంది, సూరంపల్లికి ఏమి ఇబ్బంది ఉంది, గాజులపల్లి, సూరంపల్లి, దుమ్మాట ఈ రైతు అన్నింటిలో తీసుకొస్తుంది. ముత్తేపేట, గాజులపల్లి, లింగరాజపల్లి అందరూ ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కారణాలు కావాలంటే ప్రాబ్లమ్స్ చెప్పాలని కోరుతున్నాం. రైతుల తరఫున మేము ఉన్నాం. దుమ్మాట, గాజులపల్లి, సూరంపల్లి, లింగరాజపల్లి, ముత్తేపేట గ్రామస్తులందరికీ కొనుగోలు కేంద్రాలకు అందరికీ మిషన్ అందుబాటులో ఉన్నాయి. ఇబ్బందులు కూడా కొనుగోలు విషయంలో మీరు మా దృష్టికి తీసుకురావాలి. ప్రజాప్రభుత్వం అలాగే సన్న ఓట్లు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సన్న ఓట్లు కూడా ఎక్కువ పంట పండియాలని కోరుతున్నాం. ఏమి రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే తెలపాలని కోరుతున్నాం. కోరిన విధంగా అది గంటన్నర పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.